జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. అయితే నిన్న 12 గంటలకు ఫోన్ చేసినారు సార్. 12 గంటలకు ఫోన్ చేసి ఈ మాటతో మీరు వద్దరాజులేనని అడిగినారు, కార్తీక్ వాళ్ళ నాయన అడిగినారు. కానీ అన్న రాంగ్ నెంబర్ అనేసి నేను ఎవరు అటెండ్ని మళ్ళీ ఈ మాటతో కార్తీక్ వాళ్ళ నాయన అంటే అమ్ము అని చెప్పి మిలిటరీ అన్నాక అవునటంటే సరే మీ అబ్బాయికి బుల్లెట్ పోయింది, కొంచెం సీరియస్గా ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు అని అన్నారు. సరే నేను మళ్ళీ కొంచెం చెప్తా ఎట్ సార్ నేను అడిగితే ఏం చెప్పాలి కట్ చేసా, మళ్ళీ కొంచెం చెప్తాలి 3 గంటలకు కూర్చుందని చేసినాడు సార్. ఇప్పుడు మా అబ్బాయి ఒకరు ఉన్నాడు, వానికి ఏదైనా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తాను సార్. అది ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా గుర్తు తెలియదు, ఇంకా మళ్ళీ చెప్తామంటా ఉన్నారు. ఏ టైం అనేది ఇంకా తెలియలేదు. అబ్బాయి కార్తీక్ అనే అబ్బాయి చిన్నప్పటి నుంచి మేమంతా కలిసి పెరిగాము. ఒకే స్కూల్లో చదువుకొని ఒకే కాలేజీ అంతా ఉంటుంది. ఆ అబ్బాయి ఆర్మీలో 2010లో జాయిన్ అయినాడు. అతనికి జాబ్ వచ్చి అతనికి పరిస్థితి వల్ల చాలా కష్టపడి ఉద్యోగం తెప్పించుకొని వెళ్ళాడు. తర్వాత లీవుల్లోకి వచ్చినప్పుడు మాకు కాల్ చేసి ఇలా ఊరికి వస్తున్నాను అని ముందుగానే ఇంటిమేషన్ ఇస్తా ఉన్నాడు. తర్వాత బంగారపల్లి పోయి డ్రాప్ చేసుకొని పికప్ అంతా మేమే చేసుకుంటాను ఫ్రెండ్లీగా. ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడన్నా లీవుల్లో టూర్ పోవాలన్నా అక్కడ ముందుగానే ప్లాన్ చేసి టూర్కు వెళ్ళాలి అని చెప్తా ఉన్నాడు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ సందర్భం సరే ముందు రోజు కూడా ఫోన్ చేసి నేను నెక్స్ట్ మంత్ 8th వస్తాను, మనం ఎక్కడన్నా వెళ్దామని ప్లాన్ చేసినాడు. ఈ డెత్ జరిగిన ముందు రోజు 4 o'clockకి మాతో వీడియో కాల్ కూడా మాట్లాడినాడు. మాట్లాడి ఈ విధంగా ఆపరేషన్ ఉంది దాంట్లో ఉన్నాము అని చెప్పినాడు. అప్పుడు కూడా చెప్పాము మేము ఫ్రెండ్లీగా, వద్దు ఇప్పుడు ఫోన్ మాట్లాడొద్దు, తర్వాత కాలంటే మాట్లాడతాము ఈవినింగ్ అంటే, వద్దు పర్లేదు నాకైతే బాగానే ఉంది అని మాట్లాడినాడు. మళ్ళీ మరుసటి రోజు 11 o'clockకి కాల్ వచ్చింది మా ఫాదర్కి. తర్వాత అప్పుడు గాయాలతో ఉన్నాడని మాత్రమే చెప్పారు. తర్వాత 3 o'clock చేసి డెత్ అయ్యారని చెప్పాడు. అతను ఊరికి వచ్చినప్పుడల్లా దీని గురించి ఆర్మీ గురించి చాలా ఎక్కువ పొగడతా బాగున్నాడు. కానీ తను ఏదో రోజు అలాంటి పరిస్థితి వస్తుందని చెప్తే కూడా నాకు అలా ఎంతో గర్వంగా ఉంది, ఆ విధంగా చనిపోయేది నాకు ఇది అని చెప్పాడు. నేను అప్పుడు కూడా వాడిని అలా ఎందుకు అంత రిస్క్ చేస్తున్నావు అంటే, నేను మామూలుగా చనిపోయేదానికి నేను డ్యూటీలో ఉన్నప్పుడు చనిపోతే నాకు ఎంత గర్వంగా ఉంటుంది అని కూడా చెప్పాడు. ఇది నాకు ఎవరికి రాదు, నాకు వస్తే అట్లాంటిది చావే కావాలి అలాంటిదని అన్నాడు. ఈరోజు అనుకోకుండా అతనికి అలాంటి పరిస్థితి వచ్చింది. ఇది మాకు చాలా బాధాకరంగా ఉంది. మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ అంతా మా విలేజ్ అంతా బాధపడతాను, చాలా కన్నీటి బాధలతో. కార్తీక్ అనేసి ఇక్కడ మాకు తెలిసిన అబ్బాయి, మా లోపల మా ఊరు అబ్బాయి, చాలా మంచి వ్యక్తి, చిన్న వయసు. ఇలా జరగడం చాలా దురదృష్టకరం. మా గ్రామానికి చాలా మంచి పేరు తెచ్చిన వ్యక్తి అబ్బాయి, కానీ బార్డర్లో ఇలా జరగడం అనేది చాలా దురదృష్టకరం. దీని ప్రభుత్వ పరంగా అయితే మాకు ఫోన్లు అయితే వచ్చాయి. ఇందాక లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేశారు, ఎంఆర్ఓ సార్ చేశారు, కలెక్టరేట్ నుంచి మెసేజ్ వచ్చింది, జిల్లా ఇంటెలిజెన్స్ ఆఫీస్ నుంచి మెసేజ్ ఇచ్చారు. సో అందరి నుంచి రెస్పాన్స్ అయితే వస్తుంది, కానీ ఆ అబ్బాయి లేని లోటు చాలా తెరలేని లోటు. సో దీనివల్ల ఏమంటే మా గ్రామం తరఫున మేము అడిగేది ఒక చిన్న విన్నపం. ఫ్యామిలీకి 2 అబ్బాయిలు ఉన్నారు, ఆయనకి కార్తీక్, రాజేష్. బాగా వాళ్ళిద్దరూ తండ్రికి మంచి చేదోడు వాదుడుగా ఉన్నారు. ఇటీవలే ఈ ఇంట్లో ఇంతకుముందు కూడా ఒక డెత్ జరిగింది. అది కోలుకోకముందే మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఇది జరగడం చాలా పెద్ద, ఈ ఫ్యామిలీకి చాలా పెద్ద నష్టం జరిగింది. కాబట్టి ఇంకా పోషించే కుమారుడు సాయంగా ఇబ్బంది పడినాడు కాబట్టి ఇదో జరిగింది. ఇంకా కుటుంబాన్ని మొత్తం పోషించాలని వ్యక్తి రాజేష్ అని పెద్ద కుమారుడు బాధ్యత తీసుకుంటున్నాడు. కాబట్టి ఈ కుటుంబానికి మంచి మనోధైర్యాన్ని నుంచి కోలుకోవాలని మా గ్రామం తరఫున, ప్రభుత్వం తరఫున మేము రిక్వెస్ట్ చెప్తున్నాము. దాంతోపాటు అలాగే కుటుంబానికి ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నీ సెటిల్ చేసుకోవాలంటే ఆ ఫ్యామిలీకి మరొక సపోర్ట్ కావాలి. కాబట్టి దానికి గవర్నమెంట్ నుంచి కావచ్చు, ప్రభుత్వ పరంగా ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం ఆ పెద్ద అబ్బాయికి ఇప్పించి వాళ్ళని కొంచెం ఈ విషయమై మా కలెక్టర్ గారు, స్థానిక నాయకులు అందరూ దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి వీళ్ళ కుటుంబానికి అన్ని విధాల న్యాయం చేయాలనేసి, అదేవిధంగా ఆర్థిక పరంగా కూడా సపోర్ట్ చేయాలనేసి మేము లోకల్లో ఈ గ్రామం తరపున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.